420 అని ఎవరినంటారోళ్ళ ఎరికే కదా మీకు. ఎదుటోళ్ళను మోసం చేసేటోళ్ళను వాడు పెద్ద 420 కాడ్రా అని పిలుస్తుంటారు, అంతేనా కాదా? ఇప్పుడు రేవంత్ సార్ను కూడా 420 సీఎం అని అంటుర్రులో జనాలు. షెయి పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అయింది. ఇంగ్లీషుల 420 అంటారు, హిందీలా 420 అంటారు. ఇక 420 అని పేరుకు తగ్గట్టే జనాలు నిలువుతా మోసపోయిండ్రు. వీళ్ళు వాళ్ళు అని కాదల్లా, తెలంగాణలో ప్రతి ఒక్కరు ఈ 420 రోజులల్లా దోకా తిన్నారు కదా. పాండ్రి ఎట్లెట్లా మోసపోయిండ్రు, ఎట్లా మోసం చేసిండ్రు ఈ 420 రోజులల్లా 420 మోసం ఏందో అట్లా 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 షార్ట్ కట్ల చూసేసొద్దాం రాండ్రిగా. ఎవరన్నా మోసం చేస్తే వాళ్ళను 420 అంటారు. అదేందో గాని షెయి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇది చేస్తాము అది చేస్తాం అనుకుంటా కరెక్ట్ 420 హామీలు ఇచ్చింది. మోసం చేస్తామని ముందే అనుకున్నారో లేకుంటే ఎట్లాగో మోసం చేసుడేనాయే, చేసేదా సచ్చేదా అని అనుకున్నారో మనకు తెలియదు. అయినా ఈ 420 హామీలు ఇచ్చినప్పుడే జనాలు అర్థం చేసుకోవాల్సింది, కానీ అంత దూరం ఆలోచించలేదు. ఇక ఇప్పుడు సినిమా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక ఈ 420 పాలనలా షెయి పార్టీ ఏం చేసిందోల్లా ఒక్కసారి మీరే చెప్పుర్రి. ఏమన్నంటే ఆడోళ్లకు ఫ్రీ బస్సు అంటారు. పేరుకు ఫ్రీ బస్సే గాని దినాము చక్కగా వచ్చే బస్సులను మాయం చేసిర్రు, అవునా కాదా? ఇక రైతు బంధుకు రామ్ కొట్టిర్రు. రైతు భరోసా అని పేరు పెట్టి వెన్నుపోటు ఒడిచిర్రు. ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇచ్చిన రానోళ్ళ 15,000. ఇక రుణాలు మాఫీ అయితే పెద్ద మోసము. 2 లక్షల మాఫీ కానోళ్ళు సగానికంటే ఎక్కువ మందే ఉన్నారు. సన్నాలకే బోనస్ అనుకుంటే సన్నాయి నొక్కులు నొక్కాయి. ఏడాది కిందిడ్డాక నీళ్ల కరువు లేని తెలంగాణలా ఇప్పుడు నీళ్లను మాయం చేసిర్రు. ఇక కరెంటు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దళిత బంధు ముచ్చట్నేది ఇస్తలేరు. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారము అని ఆశ ఉట్టిచ్చిర్రు. అసలు వాటి జికరే లేకుండా అయిపోయింది. మొన్నటికి మొన్న స్కీముల ఓపెనింగ్ అని పెట్టిర్రు. ఇక స్కీములట ఒక మండలంలో ఒక ఊరికేనట. ఏందిది అంటే మండలంలో ఒక్క ఊరోళ్లే ఓట్లేసి రైళ్లకు, కడమ ఊరోళ్ళు ఏం పాపం చేసిర్రు? ఒక్కూరికే పథకాలని ఓట్లకు ముందు ఎందుకు చెప్పలేదు? ఇక ఇందిరమ్మ ఇండ్లది ఇంకో రామాయణము. ఇండ్లు లేని ప్రతి ఒక్కళ్ళకు ఇండ్లు ఇస్తాము అని టామ్ చేసుకున్నారు కదా. ఇక ఇప్పుడేమైంది? పేరున్నోళ్ళల్లా 190 మంది షెయి పార్టీ కార్యకర్తలయ్యేనట. ఇక ఆ ఇండ్లు కూడా మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కట్టించినాయే. వాటికి సున్నాలేసి కాంగ్రెస్ రంగులు ఊసి మేమే ఇండ్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. అంటే మంది పెండ్లికి మంగళారతులు వట్టుడు అన్నట్టిది. నిరుద్యోగులది కూడా గదే బాధ. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నోటిఫికేషన్లు పరీక్షలు పెడితే ఈ రేవంత్ సారేమో అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి అధికారంలో అచ్చుడుతోనే నౌకర్లు ఇచ్చినాం అని సాటింపేసుకున్నారు. ఇట్లా అన్నప్పుడల్లా నౌకర్లు వచ్చినోళ్ళు కూడా కిస్స నవ్వుకున్నారు రేవంత్ సార్ వారి పర్ఫార్మెన్స్ కు. అసలు ఈ 425 రోజులల్లా తెలంగాణలో పాలన అన్నది ఉన్నదా అని అందరికీ అనుమానాలు కొడుతున్నాయి. ఏడిదాన్నే ఇడిచిపెట్టిర్రు, మంచిగా నడిచేదాన్ని ఖరాబ్ చేసిర్రు. ఇక పిల్లల చదువులు అద్మానం అయిపోయినాయి. ఆడపిల్లలకు రక్షణ అనేదే లేకుండా అయింది. తెలంగాణలో ఏమి జరిగినా ఏమి చేసినా ఎవడేం పట్టించుకోడు అన్నట్టే నడుస్తాంది కథ. పల్లె పట్నం అన్న ఫరక్ లేదు, ప్రతి జాగల గిదే గోస. ఇక ఏమన్నంటేనేమో రేవంత్ సారు పేగులు మెడలేసుకుంటా, తొండలు పడతా, కుడు దొక్కుతా అని అనుకుంటా తొక్కుడు భాష మాట్లాడతాడు. అసలు రేవంత్ సారు టీవీలో కనబడితే చిన్న పిల్లలకు కూడా టీవీలు చూడనిత్తలేరు. అట్లున్నది మరి సార్ వారి భాష. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ అర్ధగంట కూడా సరిపోదు. అందుకే జనాలు కూడా ఇప్పుడు సర్కారు మీద మరలబడతాండ్రు. రోడ్ల మీదకి వచ్చి రేవంత్ సార్ను పొట్టు తిడుతున్నారు. శాపాలు మీద శాపాలు పెడుతున్నారు. ఒక డెవలప్మెంట్ లేదు, చక్కగా స్కీములు లేవు, అబద్ధాలు గప్పాలు కొట్టుకునుడు, నమ్మిన జనాలకు సున్నం కొట్టుడు. 10 ఏళ్లు ఎలిగిపోయిన తెలంగాణ ఇప్పుడు చీకట్లకు పోతున్నదని జనాలు భయపడుతున్నారు. ఇగో ఇది మన రేవంత్ సార్ వారు 420 రోజులల్లా 420 హామీల పేరుతోని చేసిన పాలన.